వేసవిలో బయట నుంచి ఇంటికి రాగానే ముందుగా చేసే పని గదిలో ఫ్యాన్ ని ఆన్ చేయడం. అలాంటి రోజుల్లో మీకు ఉపశమనం కలిగించేది హై స్పీడ్ సీలింగ్ ఫ్యాన్ మాత్రమే. కానీ ఒక్కోసారి ఫ్యాన్ పాతబడి గాలి సరిగా అందదు. ఇక్కడ 5 సెట్టింగ్ల ద్వారా మీ ఫ్యాన్ వేగాన్ని పెంచుకోవచ్చు. సీలింగ్ ఫ్యాన్లు కూడా ఏకంగా 1700 దాటిపోతున్న ప్రస్తుత క్షణంలో ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ వేసవిలో మీ ఫ్యాన్ జాగ్రత్తగా వాడుకోండి. ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంటు బిల్లు తగ్గుతుందా? కొంచెం తక్కువగా రెగ్యులేటర్తో ఫ్యాన్ను నడపడం వల్ల విద్యుత్ బిల్లు తగ్గుతుందా? వోల్టేజ్ను తగ్గించడం ద్వారా వేగాన్ని నియంత్రించే రెగ్యులేటర్ ఉన్నవారు విద్యుత్ వినియోగాన్ని ఏ విధంగానూ తగ్గించరు. రెగ్యులేటర్ వోల్టేజ్ని తగ్గిస్తుంది కాబట్టి మీ ఫ్యాన్ తక్కువ శక్తిని వినియోగిస్తుంది, కానీ అది విద్యుత్తును ఏ విధంగానూ ఆదా చేయదు. సీలింగ్ ఫ్యాన్లో అమర్చిన కెపాసిటర్ మోటారుకు అవసరమైన విద్యుత్తును అందించడానికి పనిచేస్తుంది. నాణ్యత లేని కెపాసిటర్లు 90% పైగా సీలింగ్ ఫ్యాన్ సమస్యలను కలిగిస్తాయి. కెపాసిటర్ పనిచేయడం ఆపివేసినప్పుడు మోటార్ శక్తిని పొందదు. దీని కారణంగా ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు 70 నుండి 80 రూపాయల కెపాసిటర్ను తీసుకురావడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు. సీలింగ్ ఫ్యాన్లో అమర్చిన కెపాసిటర్ మోటారుకు అవసరమైన విద్యుత్తును అందించడానికి పనిచేస్తుంది. ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంటు బిల్లు తగ్గుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికోసం రెగ్యులేటర్ను 5కి బదులుగా 4వ నెంబర్లో ఉంచడం ద్వారా ఫ్యాన్ను నడపాలని తరచుగా చెప్తారు. రెగ్యులేటర్ రెసిస్టర్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి 2 లేదా 3 నెంబర్లోని ఫ్యాన్ని నడపటం వల్ల తక్కువ పవర్ ఖర్చవుతుందని మీరు అనుకుంటే అది అస్సలు నిజం కాదు. ఇది స్పీడ్ 5కి సమానమైన విద్యుత్తును వినియోగిస్తుంది. కొన్నిసార్లు ఫ్యాన్ బ్లేడ్లు వంగటం వల్ల ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఫ్యాన్ బ్లేడ్స్ భర్తీ చేయాలి. ఇది మీ సీలింగ్ ఫ్యాన్ వేగాన్ని కూడా పెంచుతుంది. కాలక్రమేణా బాల్ బేరింగ్స్ లోపల సీలింగ్ ఫ్యాన్లలో దుమ్ము పేరుకుపోతుంది. దీని కారణంగా సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు దాని వేగాన్ని పెంచడానికి మరమ్మత్తు చేసి శుభ్రం చేయవచ్చు. అప్పుడు వేగం పెరుగుతుంది. రెగ్యులేటర్ ఏదైనా ఫ్యాన్ వేగాన్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు ఈ రెగ్యులేటర్ ఎలా పనిచేస్తుందనే దానిపై అనేక విషయాలు ఆధారపడి ఉంటాయి. మార్కెట్లో 2 రకాల రెగ్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులేటర్ ఫ్యాన్ వేగాన్ని అలాగే దాని విద్యుత్ వినియోగాన్ని నియంత్రిస్తుంది. ఫ్యాన్ రెగ్యులేటర్ ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్ అని కూడా పిలుస్తారు. ఇది ఎలక్ట్రిక్ ఫ్యాన్ వేగాన్ని నియంత్రించడానికి ఉపయోగించే పరికరం. వివిధ రకాల ఫ్యాన్ రెగ్యులేటర్లు ఉన్నాయి. అయితే సీలింగ్ ఫ్యాన్లు మరియు టేబుల్ ఫ్యాన్లకు అత్యంత సాధారణ రకం రెగ్యులేటర్ రకం. ఇది ఫ్యాన్ వేగాన్ని నియంత్రించడానికి కెపాసిటర్ల శ్రేణిని ఉపయోగిస్తుంది. సీలింగ్ ఫ్యాన్లు మీ ఏసీ నుండి చల్లటి గాలిని మరింత ప్రభావవంతంగా పంపిణీ చేయటంలో సహాయపడతాయి. తద్వారా మీరు థర్మోస్టాట్ను కొన్ని డిగ్రీలు ఎక్కువగా సెట్ చేయవచ్చు. వదులైన స్క్రూలు మీ సీలింగ్ ఫ్యాన్ వేగాన్ని తగ్గించడానికి మరొక కారణం. అందుకే మీరు దీన్ని దృష్టిలో ఉంచుకుని స్క్రూను బిగించండి. ఇది ఫ్యాన్ వేగాన్ని పెంచుతుంది. సరళత లేకపోవడం ఫ్యాన్ వేగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీన్ని రిపేర్ చేయడం ద్వారా మీరు మీ ఫ్యాన్ వేగాన్ని కూడా పెంచుకోవచ్చు. మీ ఫ్యాన్ బ్లేడ్లు మరియు మోటారు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తాయని నిర్ధారించుకోవడానికి వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఒక సాధారణ సీలింగ్ ఫ్యాన్ 75 వాట్ల విద్యుత్తును ఉపయోగించుకుంటుంది. అయితే ఈ సంఖ్య ఫ్యాన్ బ్రాండ్, పరిమాణం మరియు అనేక ఇతర వేరియబుల్స్ వంటి అంశాల ఆధారంగా మారవచ్చు.